ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి విస్తారా ఫ్లైట్ లో శంషాబాద్ బయలుదేరిన కవిత కొద్దిసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ లో దిగగానే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పనున్నారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా కవిత నేరుగా తన నివాసానికి వెళతారు. మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. బయట అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ఆమెకు స్వాగత ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, నేను ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్లో చూడవచ్చు మనము ఎమ్మెల్సీ కవిత రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 164 రోజుల తర్వాత ఆమెకు బెయిల్ మీద విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నిన్న కవిత చేసిన కామెంట్స్ కూడా శ్రేణుల్లో అయితే ఒక ఉత్సాహం అయితే నింపినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తాను తప్పు చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, తనను రాజకీయ కుట్రలో భాగంగానే ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వరుసగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఇప్పటికే మా ఎమ్మెల్యేలు కానీ వారంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత కూడా ఉన్నారు మన దగ్గర. వారితో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. అసలు కవితకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లో కవిత రాబోతున్నారు కదా, ఎట్లా చూస్తారు? దాదాపు 164 రోజుల తర్వాత బెయిల్పై విడుదలవుతున్నారు కదా, ఈ విషయానికి సంబంధించి చాలా సంతోషంగా ఉంది. న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచిందని మేము అనుకుంటా ఉన్నాము. మొదటి నుంచి కూడా తను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాననే మాట చెప్పినారు. అదేవిధంగా ఇప్పటివరకు ఆరోపణలే తప్ప ఎక్కడ కూడా సాక్ష్యాలు కానీ రుజువులు కానీ ఆధారాలు కానీ ఎక్కడ లేవు. కాబట్టి ఈరోజు మరి కవిత గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పులి కడుపున పులే పుడుతుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. తను కూడా నిన్న కవిత కూడా బయటకు వచ్చినప్పుడు ఒక మాట ప్రశ్నంగా చెప్పారు. అంటే రాజకీయ కుట్రలో భాగంగానే తనని ఈ కేసులో ఇరికించారు, తాను కేసీఆర్ కూతుర్ని ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా కామెంట్ చేశారు. 100% అది నిజమండి. బీజేపీ పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రాంతీయ పార్టీని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అటు ఢిల్లీలో ఉన్న ఆప్ పార్టీని, ఇటు తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకునే ప్రయత్నం వారు చేసిండ్రు. అందులో భాగంగానే అటు కేజ్రీవాల్ గారి మీద, మనీష్ సిసోడియా మీద, మరి వారితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని దెబ్బతీయాలంటే వారి బిడ్డని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కావాలని అక్రమంగా తన మీద కేసులు పెట్టి మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినారు. కానీ పులి ఎప్పుడు పులిగానే ఉంటుంది. ఎవరు మేడం మీరు చెప్తున్నారు తప్పు చేయలేదు, ఎలాంటి కేవలం రాజకీయ కుట్రలతోటి అని, కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దీనికి క్వైట్ ఆపోజిట్గా కూడా ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం కేవలం అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతున్నాయి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తుంది. 5.5 సంవత్సరాలు 164 రోజులు, ఒక్క రోజైనా ఒక్క రూపాయి అయినా ఆధారం చూపించగలిగితే మేము ఒప్పుకునేవాళ్ళం. ఈ 5.5 నెలలు మీ దగ్గరే పెట్టుకున్నారు. బయటకు వస్తే బెయిల్ ఇస్తే తను సాక్ష్యాధారాల్ని మరి మారుస్తారు అని చెప్పేసి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి స్వయంగా తను ముఖ్యమంత్రి గారు కూతురు అని చెప్పి రకరకాల మాటలు చెప్పినారు. 5.5 సంవత్సరాలు వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు కదా. అది మొత్తం మీద బీఆర్ఎస్ కు సంబంధించి శ్రేణులంతా కూడా ఇక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చెప్పేసి భావిస్తున్నారు. అంతా కూడా మరి కాసేపట్లో 4:45కి ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా బయలుదేరారు కాబట్టి 4:45కి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆమె ఇక్కడ నుంచి నేరుగా తన నివాసానికి బయలుదేరబోతున్నారు. రైట్ ప్రతాప్.